అన్నయ్య ఏజ్ ఇప్పుడు సాయిబాబా ముందు రిటైర్మెంట్ తర్వాత నేను అవునా సాయిబాబా కన్నడే కట్ చేస్తే మళ్ళీ తెలుస్తుంది ఉంటుంది కదా అందుకనే మనకి ఇయర్ పెరుగుతున్నా కొద్ది లోపల కొంత మహారాష్ట్ర మళ్ళీ ఫర్దర్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అన్న ఇది దంపుడు కంపల్సరీ తీసుకొచ్చి ఇట్లా కడుతుంటారు అది ఇది మెడిసినల్ వాల్యూ ఉందా సార్ మెడిసినల్ వాల్యూ దీన్ని మళ్ళీ కట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా యాక్చువల్గా షాలో రూటెడ్ పడిపోతూ ఉంటాయి కానీ హై తీసుకుంటే అడగండి అమ్మ చేస్తే కట్ చేస్తే వెళ్ళిపోయారా అక్కడికి ఇచ్చేసిపోమని ఎంతసేపు దాన్ని మొన్న మనం గర్డ్లింగ్ అంటారు అనమాట. గర్డ్లింగ్ అంటే ఈ బార్క్ అంతా తీసి రౌండ్గా పెట్టేస్తారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే డిపార్ట్మెంట్లో ఎండిపోయిన చెట్టు తెచ్చుకుంటే కేసు కాదు అన్నట్టు ఉండేది మా చిన్నప్పుడు. అందుకనే వాడు ఏం చేసేదంటే ఫీల్డ్లోనే ఎండాలి అని అంటే దీన్ని గర్డ్లింగ్ చేసేది. గర్డ్లింగ్ చేస్తే మీద డ్రై అయిపోద్ది మొత్తం. ఓహో ఎండిపోయింది పడిపోయింది తెచ్చుకుంటున్నా అనుకునేది. ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్ అంటే వాంటెడ్లీ దీన్ని ఫెల్ చేయడానికి ఇది రేల ఫ్లవర్ మనకి పుత్తూరు తైలంలో వాడతారు. పుత్తూరు తైలం ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ దీని బార్క్ రేల చెట్టు యొక్క బార్క్ కరెక్ట్ మెడిసిన్. దీన్ని ఏమంటారు? పాలాక్. అది ఈ కాయలు కనపడుతున్నాయి ఇలా రెండు కాయలు కనపడుతున్నాయి దీనికి ఉన్నాయి. పాల చెట్టు అంటే కంప్లీట్. ఇప్పుడు ఇది ఎట్లా ఇరిగింది? ఇది ఇరిగిందా? గాలిగా ఎట్లా ఇరిగింది అంటే ఇవన్నీ కూడా ఇండికేటర్స్ సార్. ఇంతకుముందు టిక్ జంగల్ ఉండేది అని చెప్పుకోవడానికి. వాళ్ళ పని అదే తింటే మంచిదంట కదా హెల్త్కు. మీరు చూసారా సార్? అంటే పడ్డా సరే దాన్ని వేళ్ళతో తగ్గేది సార్తో కూడా ఫోటో పీరియాడిజం అంటారు. ఫోటో పీరియాడిజం మళ్ళీ డైరెక్షన్ సాయిల్ లో ఎన్రిచ్మెంట్ లేదు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు ఇది గార చెట్టు కొన్ని ఉంటాయి. అది చూసినమ్మంటే సాయిల్ కండిషన్, సాయిల్ హెల్త్ మనం గుర్తుపట్టచ్చు అనమాట. సో గ్రాడ్యువల్లీ సాయిల్ ఫర్టిలిటీ పోతుందని, కొత్త స్పీసీస్ ఇన్వైడ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. అంటే ఈ ప్లాంట్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒరిజినల్ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు. ఎప్పుడైతే సాయిల్ ఫర్టిలిటీ తగ్గుతుందో సెకండరీ స్పీసీస్ వస్తాయి అన్నమాట. నేచర్ ఎలా ఉండదు అంటే సార్ అన్ని అరేంజ్ చేసి పెట్టింది, మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక్కటే చేయాలి. దాన్ని బట్టి మెలగాల. ఆ టైం మనకి ఇవన్నీ ఏమో అసోసియేట్స్. ఎక్కడైతే చెన్నంగి, ఎక్కడ బిల్లుడు అంటారు, ఈ రెండు ఉన్నాయో ఆ ఏరియాలో టీక్ ఉన్నట్టు లెక్క. అసోసియేట్స్ అంటారు ఇవి రెండు. చెన్నంగిను ఇది, తర్వాత బండారు కానీ బట్ట కానీ ఉన్నాయంటే బిల్లుడు అంటాం. బిల్లుడు అది పెద్దగా ఉన్నది ఉంటే ఇది మన బార్క్ మెత్తగా ఉంటుంది, బాగా ఎల్లో కలర్.
అదేం చెట్టు పెద్ద మొద్దులు ఆ మొద్దులు అంటే మెత్తగా ఉంటుంది సాఫ్ట్ వుడ్ వాడు అందుకే గీరుతా ఉంటాడు కదా గుడ్డ గీరు పక్కకు పెడతాను వేరే అంటే కత్తి పాడైతుంది కత్తి కంటే సాఫ్ట్ వుడ్ దాని షార్ప్నెస్ పోదు దీన్ని లేయర్ బై లేయర్ తీయచ్చు కదా అదే టేక్ అయితే దిగలేరు కొట్టిన దానికంటే తోసులు ఎక్కువ ఇది పాలనా ఇదే పాల డేఫోజీ ఇది ఏం చెట్టు పాల చెట్ట రేల చెట్టు పాల పాల కొడిచిన పాల అక్కడెక్కడో ఆకులు అక్కడెక్కడో చెట్టుది కాదు కదా బయటది బయటది అదే నాకు మష్రూమ్ లాగా వస్తుంది బొమ్మలు చేస్తుంది నిర్మల్ టాయ్స్. సరే ఇది మనం నర్సరీలో కొని పెడదాం సార్ ఎక్కువ దిగుదాం అమ్మలా సార్ జోబాడే దిగుతున్నాడు 60 వయసులో కూడా సార్ ఎట్లా ఇవి పెట్టండి సార్ మీ మనవరాలకు పెడదాం ఇవి పెట్టండి కనపట్లేదు ఇది చూడాలి సాయిబాబా గారు సాయిబాబా సార్ ఇది చూడండి ఇంకా 2 సంవత్సరాలు పెంచుతాను ఇప్పటికేదో వాళ్ళ 1 year అదే సాయిబాబా సార్ చూస్తే ఇంకా 4 ఏళ్ళ పని చేయొచ్చు ఇది బోర్నపల్లి థిక్ ఫారెస్ట్. పాతకాలంలో తిరుమల ఇక్కడ ఒక ఫోటో దిగారా అందరం ఇదంతా వాటర్ జామ్ అవుతుంది ఇక్కడ ఉన్నట్టు కుక్క అప్పటి నుంచి వస్తుంది ఈ పశువులు కూడా వచ్చి తాగేస్తాయి మీరు ఉన్నాడు సార్ ఇప్పుడు అన్నది తిక్కగా లేదని చెప్పి గ్రీన్ దానికి ఏది కావాలో అదే తింటాను వేన్స్ వదిలేసి మీరు కూడా వేసారు అదే సేమ్ వీటి దానే కదా సార్ తపస్సు చాలా పనికి సారీ మన కోవిల్గమ్ అంటారు తపస్సే తినడానికి చాలా మంచి తప్సి దేనికి ఉపయోగపడుతుంది? అంటే ఘాటు పెడితే కారుతా ఉంటుంది మన ఇక్కడ ఇప్పుడు గమ్మంతో బయట మన స్మగ్లింగ్ చేస్తున్నాయి గమ్ ఇదేనా పథకాలు లేవే కదా కాదు ఇప్పటికీ హార్ట్ సౌండ్స్ చాలా మందికి రాదు. ట్రిపుల్ ఆర్ అక్కడికెళ్ళి గడ్డ రాలే కిలో ఎట్లా వచ్చిందంటే గురించి సార్ ఇబ్బంది పడతాం. ఎన్టీఆర్ గారు కత్తెట ఏంది అది గడ్డ లోపల అక్కడ నిలబడండి. అది వేరే అన్నది అదే వాయగ్రా ఇవి తయారు ఏం నాకు కాదే కమర్షియల్ పెడదామని ఇండస్ట్రీ ఊరికే వాడు వీడు ఫేస్బుక్ లో ఇచ్చుడు అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ. రండి ఇది అంటే ప్లాంట్స్ మెజర్మెంట్ కా ఇది? ఇవన్నీ లేచి కదా సార్ కౌంటింగ్
అయింది అక్కడ నిలవండి అందాజ ఇది డిఎఫ్ఓ ఇది కూడా అయ్యా అన్నీ ఒకటే కత్తి ఎక్కడ పెడితే శుభం నువ్వు లెక్క మర్చిపోకురా కత్తి ఇది అడ్జీ ప్రాబ్లం లేదు ఇది నేను వీక్తి ఏ కాదు ఆల్రెడీ వీకిందని కథ పడ్డా అబ్బో గట్టిగా ఉందన్న అది ఇది ఎట్లుందంటే అన్న ఎల్లింగ్ సెటిల్ ఓటు వేస్తావా వేటు వేయరా ఓటా వేటా ఓటా వేటా బియ్యంలో కలెక్ట్ చేస్తున్నాం కదా అప్లికేషన్ పెట్టి పంపిస్తారు అందరు చెప్పేది వాళ్ళే కదా. అట్లా కాదు సార్ బాటిల్స్ ఉంటాయి నిర్మల్ బాటిల్ ఏది కావాలి అంటే ఏ రేజ్ కా రేజ్ ఇప్పుడు మనకి హరితహారంలో 230 కోట్లు అన్నది గవర్నమెంట్, 130 కోట్లు ఏమో అవుట్ సైడ్ ఫారెస్ట్, 100 crores ఇన్సైడ్ ఫారెస్ట్. 100 crores కూడా మేమేం ప్లాంటేషన్ చేయట్లా, ప్లాంటేషన్లతోటి 5% 10% వేస్తాం. మిగతాదంతా ఎట్లా మనం పెరిగినట్లు ఎలా ఉంది అని అంటే ఇదంతా మీరు అనుకున్నట్టు మనం వేసింది కాదు, న్యాచురల్ రీజనరేషన్. గింజలు పడి వాటంతటికి అవి మొలిచినాయి. ఇక్కడ మనం 10 meter into 10 meter ప్లాట్ వేసినాం, అంటే 10 square meter ప్లాట్. 10 square meter ప్లాట్లో 233 చెట్లు ఉన్నాయి. అంటే ఎన్ని జాతులు అంటే 1 2 3 4 5 6 7 8 9 11 రకాల జాతులు 233 చెట్లు ఉన్నాయి. ఇవి వాటంతరికి అవి మొలిసినాయి, మనం ఏం చేయలేదు. సో ఇదే దీన్ని మేమేం చేస్తామంటే పీరియడ్లో మనం మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కొన్ని పాయింట్స్ పంపుతారు, శాంపుల్ ప్లాట్ అని. అందులో మెజర్ చేస్తాం ఏ సంవత్సరం ఎన్ని వస్తున్నాయి అన్నది. దాంతో ఏమైంది, ఈ 233 10 square meterలకు అయితే 10,000 square meter ఒక హెక్టర్, అంటే 23,300 మొక్కలు ఒక హెక్టర్ ఏరియాలో ఉన్నట్టు లెక్క. ఇవన్నీ ఆ సంవత్సరం ప్లాంటింగ్ చేసిన వాటి కింద వస్తాయి. అందుకని 100 కోట్లు అన్నది దాటుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి. అంటే రీజనరేషన్ అన్నది ఎవ్రీ ప్లేస్, అంటే మనం గడ్డి లెక్క పెట్టలేదు, సంవత్సరం బతికేవి పెట్టలేదు, తీగలు పెట్టలేదు, ఇవన్నీ ఉన్నాయి. అంటే స్పీసీస్ డైవర్సిటీ అన్నది చాలా ఉంది. తర్వాత మొక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ టింబరును చెట్లు మాత్రమే లెక్క పెట్టినాం. వీటిని మనం ప్రొటెక్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. వీటిని మనం ప్రొటెక్ట్ చేస్తే ఇవంతా కూడా థిక్ ఫారెస్ట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటంతటికి అవి ఏదైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఉందో, ఏది బతకగలిగితే అది బతుకుతుంది, ఏది పోగలిగితే అది పోతుంది. ఇక్కడ 23,300 మొక్కలు ఉండడానికి ఆస్కారం ఉంది. దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ఎక్కడ డ్యామేజ్ అవుతుంటుంది అని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్రాప్ ఫస్ట్ డ్యామేజ్ ఏంటంటే ఫైర్ అంటే ఫైర్ ఉందన్న జంగల్ కాలిపోతుంది. జంగల్లోకి వచ్చిన వాళ్ళు బీడి తాగేస్తారు, వాడికి మంట పెట్టాలని ఉండదు, బీడి తాగి అట్లా వేస్తారు, చిన్న చెట్లు అన్నీ కాలిపోతాయి. అంటే ఏంటి, ఈ 23,000 మొక్కల్ని ఎదగడానికి ఆస్కారం ఉన్న అంత జనరేషన్ని ఫైర్ చంపేసింది. సో ఫైర్ అన్నది మెయిన్ డ్యామేజ్ ఫారెస్ట్కి. రెండోది మేకలు తొక్కుతాయి. తొక్కడం వల్ల ఏమైందనంటే హార్డ్ సాయిల్ అవుతుంది. సో ఏదైతే విత్తనం పడి మొలిచిందో అది జర్మినేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో రెండోది మేకలు. మూడోది ఇంక ఇల్లీగల్ ఫెల్లింగ్ అవన్నీ మామూలే.
బట్ దీనికి ప్రొటెక్షన్ ప్రాపర్గా చేస్తే మనం ఏ ప్లాంటేషన్స్ ఏమి వేయాల్సిన పని లేదు. డిపార్ట్మెంట్ చుట్టూ ఉంది, ఇక్కడ ఏమి క్యాటిల్ వస్తున్నాయి, క్యాటిల్ రాకుండా చూసుకోవడం, ఫైర్ లేకుండా చూస్తే 100% ఫారెస్ట్ దాని అంతటికి అదే సర్వైవ్ అవుతుంది. ఇందాక చెప్పాను నేను, మనం వేసింది 2500 మొక్కలు వేసి 20 ఏళ్ళ తర్వాత 250 చెట్లు ఉంటే తిక్ అనుకున్నాము. ఇది 23,000 చెట్లు ఉంది. ఎంత మీరు ఈవెన్ 1 by 1 వేసినా సరే, మీరు మియావాకి వేసినా 10,000 చెట్లే వస్తాయి హెక్టర్కి. బట్ ఇది 23,000 చెట్లు ఉన్నాయి. సో ఇందులో అట్లీస్ట్ 50% పోయినా సరే 10-12,000 చెట్లు అదే మియావాకి తయారైంది. సో అది మనం రేట్ల ఫైర్ అన్నది మెయిన్ డామేజింగ్ ఫ్యాక్టర్ ఫారెస్ట్. ఫైర్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర అయ్యేన్ని కూడా గ్రౌండ్ ఫైర్స్. టీక్లో ఏమో సిలికా కాంటెంట్ ఉంటుంది, పెల్స్గా కనపడుతూ ఉంటాయి. మనం టీక్ ఫారెస్ట్లో నడిస్తే గలగలమంటూ ఉంటుంది, సిలికా కాంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. తొందరగా ఫైర్ క్యాచ్ అవుతుంది, ఎక్కువ కాలే అవకాశం తక్కువ. అంత ఆకంతా రాలిపోయి కింద ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది, కాలుకుంటూ వెళ్ళిపోద్ది. బట్ పెద్ద చెట్లు కాలే అవకాశం తక్కువ. పెద్ద చెట్లు ఎట్లున్న చెట్లు అట్లే ఉంటాయి, బట్ కింద కొత్తగా ఎన్ని హరితహారాలు వేసినా ఎన్ని వేసినా సరే అంటే మనం ఇది ప్రొటెక్ట్ చేస్తే తప్పించి అన్ని వేల మొక్కలు అన్ని కోట్ల మొక్కలు రావడం అనేది జరగదు. దీన్ని మేము ఎక్స్ట్రాపొలైట్ చేస్తాం. అంటే 10 మీటర్లకు ఇంత అయితే ఇంతకు ఎంత అయిందని చేసేసి త్రూఅవుట్ ఏరియా ఇప్పుడు మాకు ఇప్పుడు 270 కోట్లు అయినాయి. ఇట్లా అయితే తర్వాత ఎన్ని బతుకుతున్నాయి అని అన్నది పక్కన పెడితే, బట్ సర్వైవ్ కావాలని కోరుకోవడం, వాటికి అనుగుణంగా వీటికి సాయిల్ మాయిశ్చర్ ప్రొటెక్షన్ చేయడం, స్మగ్లింగ్ ఆపడం. ఇందులో రకాలు 11 రకాలు ఉన్నాయని చెప్పాం కదా. అందులో టీక్ డామినేటింగ్ ఉంది. ఉన్న 233లో 80 అయ్యే ఉన్నాయి హైయెస్ట్. ఆల్మోస్ట్ 10% ఎక్కువ శాతం. అంటే దీన్ని టీక్ ఫారెస్ట్ కింద మనం క్రైటీరియాని చేసేయచ్చు. అట్లా నెమలినార్ 12, ఇందాక మొగలి కానీ రేల కానీ ఇవన్నీ ఉన్నాయి. తునికి తొగరు మొగలు చూపించలేదు నాకు, ఎక్కడుంది ఈ తొగరు మొగలు అని? అంటే నోని అంటారు. నోని జ్యూస్ కూడా 4,000 1 లీటర్ పెంచుతున్నారు. అదే 4,000 పర్ లీటర్ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేస్తుంది. అది కాదు కింది ఐరన్ డెవలప్ చేస్తుంది. ఇది ఐరన్ డెవలప్ ప్రొడక్ట్లు ఫర్ ఎవర్ అయితే 5,000-6,000 కూడా ఉంటాయి లీటర్. నూనె అని కొడుతూ వస్తుంది, బటర్ తయారు చేస్తారు దాని నుంచి. చాలా డిమాండ్ ఉంటుంది, పెంచుతారు. ఆంధ్ర ఏరియాలో నూనె పెంచుతారు బాగా. ఇక్కడ న్యాచురల్ ఏరియాలో ఉంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ చేయడం అనేది నూనె అని తెలియలేదు అనుకోండి, ఇప్పుడు కొమ్మ కొట్టడానికి లేబర్ వస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, టేక్ ఒకటి ఉండాలంటే మిగతా అన్ని తీసేయమంటారు, మొత్తం కొడతాం. అంటే వాటికి కొన్నిటికి రీజనరేటింగ్ కెపాసిటీ ఉండదు. కొట్టారింటికి అంతే రాదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ నక్సవామికి అలాంటి 20 ఏళ్ళు 30 ఏళ్ళకి ఇంత సెట్ అవుతుంది. అంత ఇయర్ చెట్టు వీళ్ళు కొట్టేస్తారు, రాదు మళ్ళీ. అంటే లేబర్ యొక్క స్కిల్ కూడా ఇంపార్టెంట్ కొమ్మ కొట్టడంలో. మన వాళ్ళు ఏం చేస్తారు, కొట్టేంటారు అంటారు, మొత్తం కొట్టండి అంటారు. వాడు టేక్ ఉంచితే గొప్ప, టేక్ కొడితే తిడతాం ఎందుకు కొట్టినాను. బట్ ఇలాంటివి కూడా కొట్టకుండా చూడాలి. ఇలాంటివి కొట్టకుండా చూడాలని అంటే మనం ఏం చేయాలంటే మా వాళ్ళందరికీ స్పీసీస్ ఐడెంటిఫికేషన్ అన్నది నీ తొగరు అన్నది నీకు తెలియకపోతే, దాని యొక్క ఎకనామిక్ వాల్యూ తెలియకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి స్పృహ మీకు ఉండదు. ఇప్పుడు ట్రైనింగ్ నేర్పుతారు కావచ్చు. కానీ ట్రైనింగ్లో నేర్పుతారు, కానీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే సార్, అంటే ఓన్లీ మొక్కుబడిగా చేస్తే ఫారెస్ట్ ఉంది కామారెడ్డిలో ఎక్కడ ఫారెస్ట్ కోర్స్ ఇప్పుడు ఈ 10/10 అది వేరే. తర్వాత ఇంతకు ముందు ఓల్డ్ సిస్టమ్ ఓన్లీ కామారెడ్డి వాటంతటికి అవే కదా. ఒకటి ఏంటంటే మనం వాటి అంతటికి వాటిని వదిలేయాలి. మన శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు కదా, విత్తు చిన్నదైతేనేమి అది చెట్టును ప్రసవిస్తుందని. చిన్న మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది, ఆవగింజలాగా ఉంటుంది, అందుకంటే చిన్నది. సో దాన్ని వదిలేసామనుకోండి 5 ఎకరాలు, 5 ఎకరాల్లో విస్తరించింది అడయారు మర్రి చెట్టు, పిల్లల మర్రి 14 ఎకరాల్లో. సో
సో అట్లా తిమ్మమ్మ మరి మా అనంతపురం పెద్దది మన దగ్గర అంటే ఎంత సీడ్ చాలా నిల్వ చేయాలి, దాన్ని పెరిగే అవకాశం ఇస్తే చెట్టు పెరుగుతుంది, లేకపోతే పెరగదు. పెద్ద ఇట్లా ఊడలతో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో హరితహారము లింక్ అంతే, మీరు ఎన్ని వేల చెట్లు ఎన్ని వేసినా సరే దీంతో సరికాదు. అవి వేసిన క్యాషియస్ తంగేడు వేస్తున్నాం సార్, బట్ అవన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు. దీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది నేచురల్ రిసోర్స్ ఇప్పుడు అంటే మన జనాల్లో అటువంటి కల్చర్ లేకపోతే అంతసేపు ఎకనామిక్ డబ్బులు సంపాదించడం అనేది చూస్తే తగ్గిపోదు. ఇప్పుడు నేను ఇందాక కోస్టార్కే చెప్పిన సిక్కిం పోయామనుకోండి, సిక్కింలో 80% ఫారెస్ట్, 80% ఫారెస్ట్, ఓన్లీ 20% ల్యాండ్ మాత్రమే వాళ్ళు అగ్రికల్చర్ లివింగ్ ఏరియాకి ఉంటుంది. దాన్ని ఏం చేయరు వాళ్ళు, దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. బట్ మనం అలా కాదు కదా, మనం అన్ని కొట్టాలా వరి వేయాలి, అక్కడ యూసేజ్ అవసరాలు అన్నీ ఉంటాయి, అవసరాలు ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేరళ పోయామనుకోండి, వాడు 300 గజాలు ఉంటే 100 గజాలు ఇల్లు కట్టి 200 గజాలు చెట్లు పెంచుతాం. మనం పక్కన స్లాబ్ కూడా ఆన్ చేస్తాం కదా, చెట్టు ఎక్కడ పెంచం మనం. ఇప్పుడు మనకేంది రోడ్డు వేయాలనుకోండి ముందు సాఫ్ చేయమంటారు. బెంగళూరులో బాగా చెప్తే రోడ్డు మధ్యలో చెట్టు ఉంటుంది, వాడు పక్క నుంచి తీస్తాడు అంతే. మల్లేశ్వరం పోతే మా ఫారెస్ట్ ఎదురుగానే చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు, దాని పక్క నుంచి ఇటు కట్టుపోతుంటాయి అంతే, తీయడు. మన వాళ్ళు ముందు తీసేస్తారు. ఎంత స్ట్రింజెంట్ వస్తున్నాయంటే 200-300 గజాల ఏరియాలో, న్యాచురల్ ఏరియాలో థిక్ ఫారెస్ట్ లాగా ఉంటే దాన్ని డీమ్డ్ టు బి ఫారెస్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ న్యాచురల్ గా పెరిగింది. బెంగళూరులో చేశారు సార్ అట్లా, ఊరి మధ్యలో ఉంటుంది, ఎవడు ఆక్యుపై చేయకుండా దాన్ని ఫారెస్ట్ కింద డిక్లేర్ చేస్తారు. మన కేవీఆర్ పార్క్ ఉంది, ఇప్పుడు ఎంతమంది చేసినా సరే దాన్ని తీయలేదు కదా, మంచి పొటెన్షియల్ ఏరియా. అంటే దానికి చేసేటోళ్ళే, దానికి చుట్టూ చేసే దానికి అండర్లైన్ స్కైవే లైన్ అది పెట్టారు, కానీ అప్పటికి అలా కూడా కొద్దిగా పోయింది. ఇటు సైడ్ అదే కాయలు లేదు నాన్న, కాయల చెట్టు సరే మనం ఎండ్ పాయింట్కి వెళ్తాం, రోడ్డుకి వెళ్తాం, వచ్చిన ప్లేస్కి వెళ్తాం. మనం అందరం పోయాలి. ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి పాతకాలంలో బట్ట దింపి కట్టేసేసి మామూలు కూడా కాదు, గట్టి కట్టాలి. వస్తుంది నాకు పెరుగుతుంది మరి ఇదంతా పుట్టిన మళ్ళీ పెరుగుతుంది. ఇదంతా సెకండరీ క్రాప్ సార్, ఫస్ట్ క్రాప్ ఉంటే ఈ సైజు ఉండాలి, ఎప్పుడో కదా అడిగి సార్. ఆల్మోస్ట్ అంతా పెళ్ళి అయిపోయింది. ఈ ఏరియాలో కొంత పెళ్లి ఇస్తున్నాను, అటు స్టార్టింగ్లో మంచిగా ఉంది కానీ ఆయన ఆ బండి ఎక్కుతుంది, ఈ బండి ఎక్కుతుంది, ఈ షర్ట్ ఎక్కుతుంది, ఆ షర్ట్ ఎక్కుతుంది, ట్రిపుల్ ఆర్ రుద్రం రౌద్రం రాక్రం బాగానే అవుతుంది సార్. టేక్ అంటే ఇవన్నీ ఫ్యూచర్ క్రాప్ కాపాడుకునే వాళ్ళు కావాలి.
బాగుంటుంది బాగుంటుంది జిహెచ్ఎంసీ డామినేషన్ ఉంటుంది, డామినేషన్ ఉంటుంది, మేయర్ కమిషనర్ వాళ్ళే ఉంటారు. అదే మన ఫ్యామిలీ అక్కడ కాఫీ లాంటి కదా. ఎందుకంటే 2017 బ్యాచ్ కానీ ఆయన ఒరిస్సా భోజనాలు మార్నింగ్ 8:30 to 1:30కి లంచ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 స్టార్ట్ 6 వరకు. ఫోటోలు తీసుకురా రాజకుమార్ సార్ తీస్తున్నారు. వస్తలేరు ఇటు అన్నా ఇది एक मिनट ठहरिए. దాని అంటారు సబ్సిఎఫ్ దానికే ఫారెస్ట్ దానికి సైన్స్ బాటనీ కాదు కానీ సైన్స్ స్పెషల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్లాస్మేట్ ఎల్ఎల్బి 93 పుట్టిందా 93 ఎల్ఎల్బి ఉస్మానియాలో 1993లో క్లాస్మేట్ అటెండ్ అవ్వలేదు. ఒక రోజు పోతే నేను ఏ ఇయర్ అన్నట్టు సెకండ్ హరితహారం మొక్కలు నాటిన చూడు. ఏది అంటే 2500 చెట్లు ఒక హెక్టర్కి 2 మీటర్లు. టీక్లో ఏంటంటే అది ఎక్కువ కాంపిటీషన్ ఉండాలి. టీకి దగ్గర ఉంటే హైట్ పెరుగుతుంది బాగా, ఒకదానికి కాంపిటీషన్. ఇనిషియల్ పీరియడ్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి దగ్గర ఎస్పేస్మెంట్ వేస్తారు, 2x2 ఎస్పేస్మెంట్. తర్వాత 5 ఏళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్యలో ఒక చెట్టు తీసేస్తారు. 2500లో సగం తీసేస్తారు 5 ఏళ్ళ తర్వాత. 10 ఏళ్ళ తర్వాత కొన్ని తీస్తారు, 15 ఏళ్ళ తర్వాత చేస్తారు. 28th ఇయర్ వచ్చేసరికి 250 చెట్లు ఉంటే ఆ ఫారెస్ట్ లో పెద్ద పెద్దవి, అది థిక్ ఫారెస్ట్ కింద లెక్క. హెక్టార్కి 250. హెక్టార్కి 250 చెట్లు. 2.5 ఎకరాలకు 250. 2500 అలా గ్రాడ్యువల్ గా వాసాలు అన్ని సన్నాలు అన్ని ఎందుకంటే టీక్ లైట్ డిమాండర్లో ఫస్ట్ జనరల్ గా ఏం చేస్తారంటే వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా దగ్గరికి వేసి 4 ఏళ్లలో ఇంత పెరిగిందంటే 15 ఏళ్లలో ఎంత పెరుగుతుంది, మీ పాప పెళ్లికి మీ అబ్బాయి చదువుకని చెప్తారు కదా. గ్రాడ్యువల్ గా సన్నగా పెరుగుతుంది కానీ లావు కాదు. కొనగట్టుకాడు ఉంది కదా, సన్నగా పెరుగుతుంది. దాన్ని ఏం చేయాలి, మధ్యలో తీసి ఓపెన్ చేయాలి. యాక్చువల్గా అంటే ఏరియాను ఓపెన్ చేస్తే ఏమైందంటే అది పైన ఏదైతే ఈక్విలిబ్రియం ఉందో పైన గాలికి అటు ఇటు కదిలి చెట్టు బేస్ లావ్ అవుతుంది. సో మీరు దాన్ని చాలా ఉన్నాయి కదా చెట్లు చాలా అని మీరు అట్లే ఉంచింది అనుకోండి, అసలు ఎప్పటికీ కాదు. అంటే 2500 ఉన్నది ఎక్సర్సైజ్. మనం ఇసుకలో నడిచినా సరే గాలి వస్తే మనం కాళ్ళు విడంగా పెడతాం కదా, సేమ్ టాపరింగ్ అంటాం. అంటే ఒరిజినల్ ప్లాంట్ నేచర్ ఏంటంటే గాలి వచ్చినప్పుడు పడిపోకుండా బేస్ లావ్ అవుతుంది. ఇదంతా సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారు, మధ్యప్రదేశ్ చేస్తున్నారు, ఇంతకుముందు మనం కూడా చేసేది.
వాళ్ళు ఏంటంటే 1000 hectares తీసుకున్నాను అనుకోండి సార్, ఎవ్రీ 20 yearsకి ఒక ఫెల్లింగ్ చేస్తారు. ఇప్పుడు బీహార్ దగ్గర సరండా ఉంది, ఒక్కొక్క చెట్టు 4 మీటర్లు ఉంటుంది గర్త్, 4 మీటర్లు, 120 ఏళ్ళకి ఒకసారి కట్ చేస్తారు. 20 yearsకి ఒక 1000 ఎకరాలు, అంటే ఎవ్రీ 20 yearsకి 1000 ఎకరాలు కట్ చేసుకుంటూ పోతారు. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ 20 years థిన్నింగ్ చేసుకుంటూ 120 years చేస్తారు. ఎలిఫెంట్స్ విపరీతంగా ఉంటాయి అక్కడ. అంత సైంటిఫిక్ మేనేజ్మెంట్ చేస్తే ఫారెస్ట్ అనేది ఒరిజినల్గా ఉంటుంది. అంత సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఇప్పుడు చేయట్లేదు మనం. చేయడం లేదని అంటే మనం ఒకటి కొడతాం. ఇప్పుడు శాంపిల్ ప్లాట్లు ఏఎన్ఆర్ ఉందా ఇక్కడ మనకి, ఏఎన్ఆర్ అనేది వేసి పెడతాం కల్చరల్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్స్పెరిమెంట్ పర్పస్లో చేసింది వాడు వచ్చి ఇంకో 4 కొడతాడు, ఆ ఎక్స్పెరిమెంట్ కుప్ అవుతుంది. దాని పక్కన ఎక్కడైతే ఫెల్లింగ్ తక్కువ ఉందో లేకపోతే బయోటిక్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉందో అక్కడ మనం సైంటిఫిక్ మేనేజ్మెంట్ మూతగూడెం, చర్ల, చింతూరు లాగింగ్ డివిజన్స్ ఉంటాయి. గవర్నమెంటే కూపులన్నీ ఐడెంటిఫై చేసి ఏ చెట్టు కొట్టాలన్నది కొట్టి టింబర్ సేల్ చేసేది. ఇంతకుముందు మనం కూడా చేసాం అక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, అంతంత లావు చెట్లు వచ్చేంతవరకు ఎవరు ఆగట్లేదు. ఈ మాదిరి సైజు రావాలి, కనీసం 2 మీటర్లు గట్టు, 2.5 మీటర్లు ఉంటే దాన్ని మనం సెల్ చేస్తే దానికి ఎకనామిక్ వాల్యూ. ఇప్పుడు ఈ ఏరియాలో సార్ ఇప్పుడు మనకు ఒక హెక్టార్లో దాదాపు ఇప్పుడు చూస్తే మనకి 2000 వరకు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ప్లాట్ వేసి చూపిస్తాను, అంటే ఎట్లా మనం హరితహారంలో ఎన్ని చెట్లు ఎందుకు పెంచాము, ఎట్లా పెరిగింది, హౌ ఎక్స్ట్రా పొలైట్ అన్నది మనం ఒకటి చూపిద్దాం.